ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చివరి మాట ఒక్కసారి చదువుదాం. ఆయన ఉగ్రత దినమున మనము దాచబడుదుము. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్ర. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మా ఆరాధన అంగీకరించినందుకు వందనాలు ప్రభువా. కొద్దిసేపు తండ్రి నీ మాటలు వినాలని మేమందరము సిద్ధపాటు కలిగి ఉండగా నీ యొక్క మాట ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. అల్పుణ్ణి అయోగ్యుని అన్ని సిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి తండ్రి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి. కాబట్టి నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం వింటూ ఉండగా మా హృదయాలు మీరు సిద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి. పురికోలు పండేసయ్యా, నీ వాక్యము ద్వారా మా హృదయాలు తండ్రి మండించమని ప్రార్థిస్తూ ఉన్నా. మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ కొరకు నిలబడగలిగే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, వెత్తబడినటువంటి వాక్యము 30, 60 నిరంతులుగా మా జీవితంలో ఫలించి ఇతరులకు మాదిరికరంగా జీవించటానికి నీ యొక్క నడిపింపు మీరు మాకు దయచేసి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యము ప్రవక్త అయినటువంటి జెఫన్యా రాసినటువంటి ప్రవచన గ్రంథములోంచి మాట చదువుకున్నాం. సరే, బైబిల్ కూడా సారాంశం. దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే మనిషి మారు మనసు పొంది ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. అప్పుడు ఆ ఉగ్రత దినమందు నీవు దాచబడుదువేమో. అర్థమైందా? దేవుని యొక్క రాకడ తీర్పు వచ్చినప్పుడు మనం కాపాడబడాలి అంటే ఎప్పటి నుంచే మనం ప్రిపరేషన్ అవసరం. ఎప్పటి నుంచే మనకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు ఆశీర్వదించింది చాలు. ఇప్పుడు మనం ఎటువైపు చూడాలి అంటే ఆయన రాకడ గురించి మనం దృష్టి ఉంచాలి. దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పక మనల్ని బలపరుస్తారు. ఆయన నడిపిస్తారు కూడా. అదే సందర్భంలో మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే ఆయన ఉగ్రత దినమందు దాచబట్టడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సరే, వాక్యం ఏముంటుందో ఇంకొకసారి చదవడానికి ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయం జెఫన్యా గ్రంథము 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు. ఎవరి గురించి? యెరూషలేం గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నారు. అనుసరించు సమస్త దీనులారా, అంటే దేశంలో ఉన్నటువంటి సాత్వికులైనటువంటి వారులారా, ఆయన యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ ఉన్నటువంటి వారులారా, మీరందరూ ఏం చేయమని వాక్యం ఉంటుంది? మొదటగా యెహోవాను వెదకుడి. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా దగ్గర ఉండటం మర్చిపోయారు. యెహోవాతో సాన్నిహిత్యం కలిగి ఉండటం మర్చిపోయారు. యెహోవాని వెదకాలి అనే భావనే వాళ్ళలో లేకుండా పోయింది. ఎటువైపు ఉన్నారు వాళ్ళంతా అంటే వాళ్ళంతా లోకం వైపు తిరిగిపోయి ఉన్నారు. ఆ రోజుల్లో యెరూషలేములో. ఈ రోజుల్లో కూడా జనం ఎవరి వైపు తిరిగిపోయి ఉన్నాం మనం ఎక్కువగా అంటే లోకం వైపే. దేవుని వైపు తిరిగిన వాళ్ళు, దేవునితో నడవాలని ఆశ కలిగిన వారు, దేవునితో ఉండాలి అని చెప్పి ఆశ కలిగిన వారు బహు కొద్ది మంది మనకు కనపడతారు. సహజంగా వీళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఈ లోకం మీదే ఆలోచనలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభులు వారు రావటానికి కారణం కూడా అదే. ఎవరి వైపు తిప్పటానికి? మన యొక్క హృదయాలు దేవుని వైపు తిప్పటానికి. ఈ రోజుల్లో కూడా మనం నేర్చుకున్నటువంటి వాక్యం, వింటున్నటువంటి వాక్యం, ప్రయాసపడి ఇక్కడికి వచ్చి మీరు కూర్చుంటున్నారు. 1-2 గంటలు మీరు మీ సమయాన్ని ఇక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు. దేనికోసం అంటే ఎవరి వైపు తిరగాలని? ఈ బోధలు, ఈ ప్రయాస అంతా అంటే ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. దేవుణ్ణి వెదకటం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి వెదికి ఆయన అనుసరించడం మనం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం చేయటం మనం నేర్చుకోవాలి. దేవునితో అనుబంధం కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. అప్పుడు ఉగ్రత దినమందు నీవు దాచబడుదువు. హల్లెలూయా. మనం దాచబడాలి అంటే ఇవి అవసరం, మనం నేర్చుకోవాలి. 3 విషయాలు నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయము, ఏ విషయం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారంటే మొదటిగా దేని గురించి చూడాలంటే మొదటిగా యెహోవాను వెదకుడి. ఏం చేయాలి? యెహోవాను వెదకాలి. ఎలా వెదకాలి యెహోవాని అంటే
2-3 విషయాలు నేను చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. కనుగొందరు. మొదటిగా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు నన్ను వెతకాలి. ఎలా వెతకాలి అని చెప్పి వాక్యం అంటుంది. అది అండర్లైన్ చేసుకోండి. దేంతో ఎలా వెతకాలి? మనం దేవుణ్ణి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతకాలి. చర్చికి వచ్చామంటే వచ్చాం, 2 గంటలు కూర్చున్నామంటే కూర్చున్నాం, పని అయిపోయింది ఆమెనన్నారు అయ్యగారు వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం. ఇప్పుడు దేనికోసం వచ్చినట్టు? రాకపోతే ఈ వారం ఎవరు ఫోన్ చేస్తారు? పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు. ఎందుకు రాలేదండి, ఒంట్లో బాగాలేదని అడుగుతారు. ఇప్పుడు ఆ ఫోన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వచ్చి 1 గంట కనపడి ఆయనకి వెళ్ళిపోతే అయిపోయింది. మళ్ళీ వారం దాకా ఆయన ఫోన్ చేయడుగా, వారం దాకా పాస్టర్ అమ్మ గారు మీకు ఫోన్ చేయరుగా. అంటే దేవుణ్ణి వెతకాలి అనేది ఎలా ఉంది అంటే మన మనసులో లేదు. ఏదో మా పక్కింటి ఆమె పిలిచింది కాబట్టి వెళ్తున్నాను, పాస్టర్ గారు రమ్మన్నారు కాబట్టి వెళ్తున్నాను, బాగోదని వెళ్తున్నాను. ఇప్పుడు దేవుడు ఎలా వెతకమంటున్నాడు అంటే తనని పూర్ణ మనస్సుతో వెతకమంటాడు. కాంటెక్స్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సందర్భం ఇర్మియా ప్రవక్త ఈ మాటలు చెప్పినటువంటి సందర్భం. బబులోను చెరకు వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా, ఇశ్రాయేలీలు. ఎన్ని సంవత్సరాలు ఉంటారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడు పలికించండి 70 సంవత్సరాలు. ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? బబులోను చెరలో ఉంటారు. వెళ్ళలేదు, ఉంటారు. దేవుడు అంటూ ఉన్నాడు, వీళ్ళని నేను పంపిస్తున్నాను చెరకి 70 సంవత్సరాలు. చెరలో ఉంటారు 70 సంవత్సరాలు, కానీ వారిని తిరిగి నేను వెనక్కి తీసుకొని వస్తా. ఈలోపు వాళ్ళు ఏం చేయాలి అంటే నన్ను వెతికి నన్ను అనుసరిస్తూ వారు ఉండాలి. నాకు ప్రార్థన చేయుటకు ఒత్తురేమో అని నేను ఎదురు చూశాను. వాళ్ళు నా వైపు తిరుగుతారేమో అని చెప్పి దేవుడు ఎదురు చూశాడట. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. కానీ వీళ్ళ పని ఎట్లా ఉందంటే తిన్నామా, తాగామా, ఎంజాయ్ చేసామా, ఆనందించామా, అంతవరకే ఉంది. కానీ దేవుడి యందు భయం వాళ్ళకేమీ లేదు. కాబట్టి ఆ దేశంలో మీరు నన్ను ఎలా వెతకాలి అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చేస్తారో, నన్ను వెతుకుతారో, విచారణ చేస్తారో, ఏముంటుంది వాక్యము? మీరు నన్ను కనుగొంటారు. నేను కనపడతాను. కనపడకుండా పోవటానికి నేను దాక్కునే దేవుణ్ణి కాను, తెలుసా? దేవుడు మన ప్రార్థన వింటాడు. వినకుండా ఉండటానికి ఆయన చెవులు లేనివాడు కాదు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. చూడకుండా ఉండటానికి ఆయన కన్నులు మూసుకుపోలేదు. ఆయనకి పగలు రాత్రి అనేమీ లేదు. ఆయన నిద్రపోడు. ఆయనను మేల్కొల్పాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు పరిపూర్ణంగా తిరుగుతావో అప్పుడు నీకు సమాధానం ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన కనపడకుండా ఉండటానికి దాక్కునే దేవుడు కాదు, ఆయన మీ మధ్య నివసించాలని ఆశపడే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు పలికిన మాట ఏంటంటే నేను మీ మధ్య నివసించాలని ఆశపడ్డాడు. కాబట్టి నిర్గమాకాండంలో వాక్యం ఉంటుంది కదా, ఇదిగో పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగాను వారి మధ్య ఉండి వారిని నడిపించెను. ఎవరు నడిపించాడు? దేవుడు ఇశ్రాయేలుని. ఎక్కడున్నాడు? పైనుంచి నడిపించలేదు, వారి మధ్య ఉండి నడిపించాడు. మీతో ఉండాలని ఆశపడే దేవుడు, మనతో ఉండాలని ఆశపడే దేవుడు, మన హృదయంలో ఉండే దేవుడు. నూతన నిబంధనలో ఆయన మన హృదయంలోనే ఉంటాడు. ఎందుకంటే మన హృదయమే ఆయనకి ఆలయమై ఉన్నది. కాబట్టి దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన్ని వెతకాలి అనే ఆశ నీవు కలిగి ఉండాలి, లేదంటే నీకు కనపడ్డు. హల్లెలూయా. ఎన్నో ఉదాహరణలు బైబిల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఉపమానాలు మనకు కనపడుతూ ఉంటాయి. సత్యంగా దేవుణ్ణి వెతికిన వారు తప్పకుండా ఆయన్ని కలుసుకుంటారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు స్వచ్ఛమైన మనస్సుతో ఆయన్ని పరిపూర్ణంగా వెతకాలి అని చెప్పి ఆశపడితే ఆయన నువ్వు కనుక్కుంటావు. He will be with you. You can find him, when you seek with your full heart. పూర్ణ హృదయంతో నువ్వు వెతికినట్లయితే. రెండవది, మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు ప్రభులు వారు అంటూ ఉన్నారు ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం 7వ వచనంలో,
మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును. తర్వాత 8వ వచనం కూడా చదవండి. అడుగు ప్రతివాడును పొందును. ఇప్పుడు మీరు వాక్యం ఏముంటుందంటే, మీరు అడగండి, మీరు తప్పనిసరిగా పొందుకుంటారు. అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు మనం అంటే, అడగట్లేదు. ఎలా అడగాలి? ప్రార్థించండి, దేవునితో మాట్లాడండి. ప్రార్థన అంటే కొంతమంది భయపడతారు. ప్రార్థన అంటే ఏంటి అంటే, ప్రార్థన దేవునితో మాట్లాడేటటువంటి ఒక ప్రక్రియ. దీనికి ఏమన్నా క్రమం ఉందండి? ఎలా అయినా ఒక పద్ధతిలో ప్రార్థించాలా దేవునికి? ఎక్కడైనా బైబిల్లో రాసింది ఈ విధంగా ప్రార్థించమని? లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగితే, అయ్యా యోహాను శిష్యులందరూ ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నారు, నువ్వు కూడా మాకు ప్రార్థన చేయడం నేర్పవు అంటే, ఆయన చేసిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి ఒక ప్రార్థనా క్రమాన్ని నేర్పారు. అక్కడ నేర్పారు ప్రార్థన. నూతన నిబంధనలో ముందుకు వెళ్ళే కొద్దీ మనం దేవునితో ప్రార్థించాలి, దేవునితో కలిసి ఉండాలి. దేవునికి ప్రార్థన చేయాలంటే మనం చేయాల్సింది ఆయనతో మాట్లాడటం. ఎలా మాట్లాడతావు? నీ స్నేహితుడితో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడు. నీ కుమారుడితో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే, నీ కుమార్తెతో ఎలా మాట్లాడతావో అలాగే. కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవునితో. అదే ప్రార్థన, అదే ప్రార్థన. అంతేగాని ప్రార్థన అంటే ఏదో ట్రైనింగ్ సెషన్ ఉంటుంది, ప్రార్థన అంటే చర్చిలో చేసి, ప్రార్థన అంటే మాకు రాదు, ప్రార్థన అంటే మాకు భయం, ప్రార్థన అంటే మాకు సిగ్గు. లేదు. మీరు ప్రార్థించండి అంటే అర్థం ఏంటంటే, మీరు అడగండి. అడిగితే మీకేమవుతుంది? వాక్యం అంటుంది, ప్రభు అంటున్నారంటే, అడగండి, మీరు తప్పకుండా పొందుకుంటారు. ఏ సమస్య ఉన్నా దేవుని వెతికే క్రమం ఇది, దేవునితో మాట్లాడే క్రమం ఇది, దేవునితో కలిసి ఉండే క్రమం ఇది. ఆయన్ని వెతకాలంటే మొదటిగా పూర్ణ మనస్సు కలిగి ఉండాలి. రెండోది, మనం అడిగేవారిగా ఉండాలండి, మనం వెతికేవారిగా ఉండాలి. ఎప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి కాదు, మాకు కూడా వచ్చు ప్రార్థన. ఎందుకంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పాస్టర్లకే తండ్రి కాదు. ఎవరికి తండ్రి? ఆయన నమ్మిన ప్రతి వారికి కూడా ఆయన తండ్రి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే తగ్గదు, ఎవరు ప్రార్థన చేస్తే తగ్గుతుంది, ఎవరు ప్రార్థన చేసుకున్నా తగ్గుతుంది. మరి ఎందుకండి అయ్యగారి దగ్గరికి వస్తున్నాం, అమ్మగారి దగ్గరికి వస్తున్నాం ప్రార్థన కంటే? మాలో శక్తి లేదు, లేదంటే మాకు చేత కాదని కాదు, చేయటానికి మనం వెనకడుగు వేస్తూ ఉన్నాం, అడగటానికి భయపడుతూ ఉన్నాం. అడగండి. హల్లెలూయా. నేను చెప్పిన మాట కాదు, యేసుక్రీస్తు ప్రభువు గారు పలికిన మాటే. మత్తయి సువార్త 7వ అధ్యాయం రాసింది కాదు కదా, ప్రభు పలికిన మాట మత్తయి గారు రాశారు. ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడిన, తట్టుడి మీకు, వెదకుడి మీకు దొరుకును. కాబట్టి దేవునితో మనము ఎలా ఉండాలి, ఆయన ఎలా వెతకాలి అంటే, ఆయనతో మొదటిగా పూర్ణ మనస్సు కలిగి ఉండాలి. రెండవది, ధైర్యంగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మూడో విషయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా హృదయములను పరిశుద్ధపరచుకోండి. సరే, ఇక్కడ యాకోబు గారు యాకోబు పత్రిక 212 అమ్మ, పేజీ నెంబర్, నూతన నిబంధనలో 4వ అధ్యాయం. యాకోబు గారు ఆయన చెదిరిపోయిన 12 గోత్రీకులకు ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. అప్పటికి ఇశ్రాయేలు యెరూషలేము ప్రాంతంలోంచి చాలామంది భయపడి పారిపోయారు, వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఈ పత్రికలో ఆయన అంటారు కదా, 4వ అధ్యాయంకి వచ్చేసరికి 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చిన్న మాట, మనం వెళ్తేనే కదా ఆయన వచ్చేది, మనం వెళ్తేనే ఆయన వచ్చేది. మనం కూడా అంటాం కదా, ఇప్పుడు ఎవరన్నా ఫంక్షన్కి పిలిచారనుకోండి, మనం వెళ్ళలేదు, రేపు మన ఫంక్షన్ అయితే వాళ్ళు వస్తారా? రాదు. చుట్టాల పెళ్ళే ఉంది, మనం వెళ్ళలేదు, మన ఇంట్లో మన పిల్లల పెళ్ళి అయితే వాళ్ళు రారు. ఏమంటారు? మా పెళ్ళికి మీరు వచ్చారా, మీ పెళ్ళికి రావడానికి అంటే. వాక్యం ఉంటుంది, యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీలతో చెదిరిపోయిన వాడితో అంటున్నాడు, 12 గోత్రీకులతో ఏం చేయమంటున్నాడు? అసలు ముందు దేవుని యొద్దకు మీరు రండయ్యా, అప్పుడు ఆయన ఏంటట మీ యొద్దకి వస్తాం. చాలాసార్లు మనం అనుకుంటాం, సంఘానికి చర్చికి మేము ఎందుకు వెళ్ళాలండి అంటే, ఇంతకుముందు కూడా పలుసార్లు నేను వివరించాను. సంఘము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుల కలయిక, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి పరిశుద్ధుల కలయికని ఏమంటాం మనం? సంఘము. వీళ్ళంతా ఎన్నుకోబడినటువంటి వారు, ప్రత్యేకింపబడినటువంటి వారు.
వారితో చేసే సహవాసమే సంఘములో మనకి ధన్యతగా ఉంటుంది. వారితో సహవాసం మనం కలిగి ఉండాలి అని చెప్పి పలుమార్లు మనం విన్నాం. అయితే దేవుని దగ్గరికి రండి అని చెప్పి వాక్యం ఇక్కడ యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడంటే, ఆయన ఎక్కడైతే దొరుకుతారో ఆ స్థలానికి మీరు వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఎక్కడికి రమ్మన్నాడంటే ఆవరణంలోకి మీరు రండి. ఇందాక కీర్తన చదువుకున్నాం. ఈరోజు అన్నీ ఒక సీక్వెన్స్లో కలిసి వచ్చినాయి. పాటలు ముందుగానే మేము సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో మొట్టమొదటి మనం పాడుకున్న పాట ఏంటి? స్తుతి చేసి నే పాడనా అని చెప్పేసి. అట్లాగే ఉత్సాహగానం చేయుదుము అనే పాట కూడా పాడుకున్నాం. అదేవిధంగా కీర్తన వచ్చింది మనకి, ఉత్సాహగానం చేయండి ఆయన ఆవరణలో అని. ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇవన్నీ కూడా ఏం నేర్పుతున్నాయంటే, దేవుణ్ణి వెదకాలి, ఆయన ఆవరణలోకి రావాలి. అప్పుడు దేవుడు ఎవరితో ఉంటాడు? మన యొద్దకి వచ్చును. వాక్యం అదే ఉంటుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. కంటిన్యూషన్ ఆపలా అంతటితో. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ద్విమనస్కులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి వాక్యం పలుమార్లు హెచ్చరిస్తుంది. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు అనే ఆలోచనతోనే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు కనపడ్డా అనే ఆలోచన మన హృదయంలో ఉండటానికి వీల్లేదు. వీళ్ళని అనిపిస్తున్న ద్విమనస్కులు అంట. రెండు మనసులు ఉంటాయి వాళ్ళకి. ద్విమనస్కులు ఏమీ పొందుకోలేరని చెప్పి కూడా బైబిల్ చెబుతూ ఉంది. నాకు ఈరోజు దేవుడు కార్యం చేస్తాడా చేయలేరని అనుమానం ఉంటే ఏం జరగదట? మన జీవితంలో కార్యం జరగదు. వీళ్ళని ద్విమనస్కులు అంటాం. అంటే మనకి ఏమి ఉండాలంటే ఒక్క మనసుకి ఏక మనస్సు ఉండాలి. ఎవరి మీద ఉండాలి? యేసుక్రీస్తు మీద ఉండాలి. ఏం ఉండాలి? విశ్వాసం ఉండాలి. ఏం చేస్తాడని? ఆయన నాకు తప్పకుండా నా కార్యం జరిగిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన యొద్దకి వస్తామో, ఆయనతో ఉండటానికి ఇష్టపడతామో, యెహోవా యొద్దకు వచ్చినప్పుడు, కమ్ టు ద లార్డ్, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనతో కూడా ఉంటాడు, మన దగ్గరికి ఆయన వస్తాడు. కాబట్టి 3 విషయాలు. యెహోవాను వెతికేటప్పుడు మొదటిగా జెఫన్యా గ్రంథంలో అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? యెహోవాను వెదకండి అంటాడు. యెహోవాను వెదకాలి అంటే మొదటిగా మనకి పూర్ణ మనస్సు ఉండాలి. ఏముండాలి? పూర్ణ మనస్సు ఉండాలి. రెండోది అడగాలి. ఏం చేయాలి? అడగాలి, వెతకాలి, ఆయనతో మాట్లాడాలి. అప్పుడు మనం పొందుకుంటాం. మూడోదిగా ఆయన యొద్దకు రావాలి. మనం ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మన యొద్దకి ఆయన వస్తారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి బిడ్డలారా, యెహోవాను మొదటగా ఏం చేయాలి? మనం వెదకండి, వెదకండి, వెదకండి. చాలాసార్లు ఈ కాన్సెప్ట్ మర్చిపోయి, ఈ సిద్ధాంతం మర్చిపోయి, ఈ విషయం మర్చిపోయి, దేనికోసం? ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థన చేయించుకున్నాం, ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి వస్తాం సంఘానికి. తప్పేం కాదు. దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తారు. మన కుటుంబాన్ని బలపరుస్తారు, మన బిడ్డలను దీవిస్తాడు. సంఘంలో పరిశుద్ధుల యొక్క ప్రార్థన బలంగా ఉంటుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సేవకులు ప్రార్థిస్తారు, దీంట్లో తప్పేం లేదు. కానీ ముందుగా మన మనస్సు ఆయన్ని వెదకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అది ఉంటుందో అన్ని కార్యాలు జరుగుతాయి. కీర్తనాకాడు అంటాడు దావీదు ఒక మాటలో, 27వ కీర్తన అంటున్నాడు చూడండి. మొదటిగా 27వ కీర్తన 8వ వచనం. 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా. ఇక్కడ ఎట్లా అంటే దావీదు అంటూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, కాన్వర్సేషన్ మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడట, ఏమని అన్నాడు? దేవుడు దావీదుతో నా సన్నిధి వెదుకు అని చెప్పి దేవుడు అన్నాడు. ఆయన సన్నిధిని వెతకడం అంటే దేవుడు ఎక్కడ ఉంటాడో కనుక్కోమన్నాడు. ఎవరు? దేవుడే. ఎవరిని? దావీదుని. అంటే దావీదు అనే సమాధానం, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా. యెహోవా అంటే దేవునితో అంటున్నాడు, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము. ఇప్పుడు ఎవరనాలి? నీ సన్నిధి వెతుకుతానని నీ హృదయం అనాలి. నీ నోటితో అంటాం కాదు. దాన్నే పూర్ణ మనస్సుతో అన్నాడు ఇర్మీయా ప్రవక్త. పూర్ణ మనస్సుతో మీరు ఆయన్ని వెతకిన ఎడలా అని చెప్పి అంటున్నాడు. విచారణ చేసిన ఎడల, ఆయన ఎక్కడున్నాడో కనుక్కోవాలని ఆశ కలిగి ఉంటే తప్పక మనం ఆయన్ని కనుగొంటాం. దావీదు అంటూ ఉన్నాడు, నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అని. కాబట్టి బిడ్డలారా, మన హృదయం దేవునితో మాట్లాడాలి. మన యొక్క ఏదో వచ్చామంటే, చేసామంటే, మాట్లాడామంటే అట్లా ఉండకూడదు.
మన హృదయము దేవునికి సమీపముగా ఉండాలి. మన హృదయం దేవుణ్ణి వెతికేదిగా ఉండాలి. మన హృదయం దేవుణ్ణి వెతకాలి అనే ఆశ కలిగేదిగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పక మనకు కనబడతాడు. హల్లెలూయా. మీరు వెతకండి, నేను మీకు దొరుకుతాను అంటున్నాడు దేవుడు. మీకేం కావాలో అడగండి, అవి నేను మీకు ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రవక్త అంటూ ఉన్నాడు జెఫన్యా ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడు? మొదటిగా ఆయనను యెహోవాను మీరు వెదకండి. రెండో విషయంగా జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను మీరు వెదకండి అనేది మొదటి విషయం. రెండో విషయం ఏమన్నాడంటే మీరు వెదకి వినయము గలవారై. రెండోదిగా ఏముండాలి మనకు లక్షణం? ఒబీడియన్స్, వినయము గలవారై. ఎలా ఉండాలి మనం? వినయము గలవారై. చెప్పండి అందరూ. వినయం అంటే ఏంటి తెలుసా? క్రమశిక్షణ, ఇంకా లోబడి ఉండటం, ఇంకా తెలుసా? మీరు పనిచేసే చోట ఎలా ఉంటారు? మీ మేడము లేదంటే మీ పై ఆఫీసర్ పిలిచారనుకోండి, ఫోన్ చేశారు, లోపలికి వెళ్తారు రూమ్లోకి. మేము మా CEO ఆఫీస్కి వెళ్తే CEO చైర్ దాకా వెళ్ళాం. పెద్ద హాల్, ఇది ఇంత హాల్ ఉంటుంది, అక్కడ CEO కార్నర్లో ఉంటాడు. ఆయన రమ్మంటేనే వెళ్ళాలి. ఎక్కడికి? దగ్గరికి. లేదంటే ఎక్కడి నుంచో మాట్లాడాలి? డోర్ దగ్గరే. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక ఏరియా ఉంది, అక్కడ నుంచి ఉంటాం. అక్కడ చైర్స్ టేబుల్స్ అని ఉంటాయి. యాక్చువల్ కావాల్సిన ఆయన ఇక్కడికి వస్తాడు, మనం వెళ్ళాల్సిన పని లేదు. అయితే వెళ్ళంగానే ఎలా నుంచుంటాం అంటే వినయంగా, సార్ చెప్పండి సార్ అని చెప్పి నుంచుంటాం. ఎవరి దగ్గర? మన ఆఫీసర్ దగ్గర. మనం పనిచేసే చోట ఇళ్ళల్లో మేడం పిలిస్తే గబగ పరిగెత్తి మేడం చెప్పండి మేడం అంటాం, వినయం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి పర్లేదులే అనుకుంట. పర్లేదు ఒక పూట వెళ్ళకపోతే ఏమైందండి? పర్లేదులే ఈ పూట ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది? పర్లేదులే ఈ పూట వాక్యం చదువుకోకపోతే ఏమైంది? ఎందుకంటే ఆ నిశ్శబ్దమైనది మన హృదయంలో ఉండిపోయి, వినయం అన్ని చోట్ల ఉంటుంది. బిడ్డలు తల్లిదండ్రుల యొద్ద వినయంగా ఉంటారు, పనిచేసేవారు వాళ్ళ ఆఫీసర్ ముందు వినయంగా ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ వినయం ఏమైపోతుందో తెలియదు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మన దగ్గర మీరు ఎలా ఉండాలి? వినయము కలవారై. ఎలా ఉండాలి? వినయం కలవారై. దేవుని సన్నిధిలో కూర్చున్నాం అనే వినయం మనం కలిగి ఉండాలి. ఎలా పడితే అలా కూర్చోకూడదు, ఎలా పడితే అలా నడవకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా వెళ్ళకూడదు, రాకూడదు. ఎందుకంటే ఎవరి సన్నిధిలో ఉన్నాం మనం? దేవుని సన్నిధిలో. కాబట్టి ఒక క్రమము చాలా అవసరం. కీర్తనలు మనం మొత్తం చదువుకుంటూ వెళ్తే ఎన్నో అద్భుతకరమైన విషయాలు మనకు కనపడతాయి. ఆయన ఆవరణలో ఎలా ఉండాలి, లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే మీరు నా ఎదుటికి వచ్చినప్పుడు, మీరు నన్ను కనుగొన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? చెప్పు చూద్దాంలే అన్నట్టు ఉండకూడదు. మనకు తక్కువ. కానీ జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి కొన్ని ట్రైనింగ్ సెషన్స్, క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి నేర్పుతారు. మీరు చూడండి, జపాన్లో పిల్లలు లోపలికి వెళ్ళగానే షూ ఇప్పుతాను కదా, స్కూల్ నుంచి రాగానే. మనల్ని చూడండి, ఒక షూ అటు ఉంటుంది, ఒక షూ. పిల్లల్ని చూడండి, గమనించండి. వాడు చెప్పులు ఒక చోట ఎప్పుడు ఒక షూ అటు ఇసురుతాడు, ఒక షూ ఇటు ఇసురుతాడు. ఎవరు తెచ్చుకోవాలి ఇప్పుడు? అమ్మ నాన్న ఇలా రెండు తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. జపాన్లో అలా ఉండదు. చిన్నపిల్లలు కూడా వాడు ఇంట్లోకి రాగానే వాడు షూ అక్కడ కూర్చొని షూ తీసి సాక్స్ తీసి వాటిల్లో పెట్టి రెండు కరెక్ట్గా పెడతాడు. వాడు రెండు, ఒకటి వెనకే ఒకటి ముందుకు ఉండదు, కరెక్ట్గా రెండు ఎట్లా ఉండాలి అట్లాగే పెట్టుకొని అప్పుడు వాడు వేరే చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తాడు. ఇంట్లోకి రాగానే వాడు బట్టలు వేసుకునే విధానం, బట్టలు తీసి వాడు క్రమంగా పెట్టుకునే విధానం, ఫోల్డ్ చేసుకునే విధానం, ఇదేంటి అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. మీకు విషయం తెలుసా? వాళ్ళు పెద్దవాళ్ళని చూసినప్పుడు ఎలా చేస్తారు తెలుసా మీకు? వంగుతారు ముందుకి. ఏం చేస్తారు వాళ్ళు? వంగుతారు ఇట్లా. ఎందుకంటే వినయము. ఎవరి ఎడల? పెద్దల ఎడల. మనకు అట్లాంటివి ఏమి ఉండవు. మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు లేచి నుంచున్నారా? అమ్మా నాన్న వచ్చినప్పుడు లేచి నుంచున్నారా? నాకుండేదా భయం. దేనికోసం ఏం చేస్తున్నాం మనం అంటే పెద్దల ఎడలు ఏం చేయాలి? మనం వినయం కలిగి ఉండాలి. మనకన్నా వయసులో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నుంచోండి, సేవకులు వచ్చినప్పుడు లేచి నుంచోండి. వాళ్ళు ఎట్లాంటి వారైనా సరే
సేవకులు మనకు పలానా ఆయన సేవకుడు అనగానే ఏం చేయాలి? మనం లేచి నిలబడాలి. ఎవరైనా సరే ఏం నేర్పుతుంది అది మనకంటే? వినయాన్ని నేర్పిస్తుంది. మన అధికారుల ఎడల ఎలా వినయం కలిగి ఉంటున్నామో అలాగే సంఘంలో సమాజంలో ఉంటున్నప్పుడు పెద్దల ఎడల వినయం కలిగి ఉండాలి. మనకన్నా వయసులో పెద్దవారు ఉంటే ఏం చేయాలి? మనం వినయం చూపించాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ఎట్లా వెళ్ళి అలా వాళ్ళ ఎల్ల చేయకూడదు. తల్లిదండ్రుల ఎల్ల వినయం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? వినయం. నా సన్నిధిలో వచ్చినప్పుడు మీరు చక్కగా కూర్చోండి, చక్కగా వాక్యం వినండి, చక్కగా ప్రార్థన చేయండి, చక్కగా ఆరాధన చేయండి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేను చెప్పేది బైబిల్లో ఉన్న మాట, బయట నుంచి ఏం చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే దేవుడు మన దగ్గర నుంచి ఆశపడేది మనం ఇచ్చే కానుకలు దశంభాగాలు కాదు, కానీ ఆ బిడ్డ నాకు ఎంత వినయంగా ఉంటాడు అది ప్రాముఖ్యం. రెండవది, సేవకులుగా పరిచారకులుగా ప్రతి సేవకుడు ఆశపడేది ఏంటంటే సంఘము క్రమంగా ఉండాలని. రెండోది, నా సంఘ బిడ్డలు నా విశ్వాసులు ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ప్రవర్తించే విధానం కూడా సేవకుడికి సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మీరు ఎంత చక్కగా ఉంటే బయటికి వెళ్ళినప్పుడు సేవకులకి అంత ఆనందం. తల్లిదండ్రులకి ఆ బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తే ఎవరికి ఆనందం? తల్లిదండ్రులకి ఆనందం. దేవుడు కూడా మనం చక్కగా వృద్ధి చెందితే ఎవరు ఆనందిస్తారు? దేవుడు ఆనందిస్తారు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సౌలుని రాజుగా ఏర్పాటు చేయమని దేవుడే చెప్తాడు. సమూయేలు అభిషేకిస్తాడు ఎవరిని? సౌలుని రాజుగా. అయితే ఒక సందర్భంలో సౌలు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక టాస్క్ ఇచ్చాడు సౌలుకి. ఏమనంటే, సౌలా, నువ్వు అమాలేకీయుల మీదకి వెళ్ళు, అమాలేకీయుల మీద యుద్ధం చేయి, వారందరినీ కూడా నాశనం చెయ్యి, ఎవరిని నువ్వు వదిలిపెట్టవద్దు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, రాజు, ఏ గాడిద ఉన్నా, ఎద్దు ఉన్నా, ఏనుగు ఉన్నా, ఒంటి ఉన్నా, ఏదున్నా సరే ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. ఎవరు చెప్పిన మాట ఇది? యెహోవా సమూయేలు ద్వారా ఎవరికి పలికించాడు? సౌలుకి. సౌలు సరే రాజా అన్నాడు. సరే సమూయేలు గారు అని చెప్పి ఎక్కడికి బయలుదేరాడు? యుద్ధానికి బయలుదేరాడు. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు, వారితో యుద్ధం చేశాడు, వాళ్ళని ఓడించాడు, బాగానే ఉంది. కానీ బైబిల్లో వాక్యం రాయబడి ఉంది, దోపుడు సొమ్ము. జాగ్రత్తగా వినాలి ఈ మాట, చాలా ప్రమాదకరమైనటువంటిది. దోపుడు సొమ్ము అనే పదం మనకి పలు సందర్భాల్లో ఈ మాట కనిపిస్తూ ఉంది కదా. ఇశ్రాయేలీలందరూ కూడా యోర్దాన్ నది దాటినప్పుడు యెరికో మీద యుద్ధం చేశారు. అక్కడ ఆకాను అనే వ్యక్తి యెరికో పట్టణంలో దోపుడు సొమ్ములో కొంత దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు? దోపుడు సొమ్ములు. దాన్ని దోపుడు సొమ్ము అంట. సౌలు అమాలేకీయుల మీద దానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు సౌలుకి కొన్ని కనపడినాయి, చాలా చక్కటివి కనపడినాయి. ఏం కనపడినాయి అంటే, అక్కడ కొన్ని ఎద్దులు బాగా బలంగా ఉన్నాయి. అయితే రాజుగారైనటువంటి అగబు అనే రాజుని సౌలు చంపకుండా వాటితో పాటు కొన్ని ఎద్దుల్ని తీసుకొని ఎక్కడికి వచ్చాడంటే వెనక్కి వచ్చాడు. సమూయేలు ఎక్కడి నుంచో సౌలు దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ ఎద్దులు అరుపులు వినపడుతూ ఉన్నాయి. సౌలుని పిలిచి అడుగుతాడు, సౌలా ఏంటి ఎద్దులు అరుపులు వినపడుతున్నాయి? ఎద్దు భూమి కదా ఇది, ఇక్కడ ఎద్దులు ఉండటం ఏంటి అంటే, సౌలు అంటాడు సమూయేలుతో, అయ్యా యుద్ధానికి వెళ్ళాము, అగబు అనే రాజును బంధించాం, అమాలేకీయుల రాజును బంధించి తీసుకొచ్చాను. అలాగే యెహోవా దేవునికి బలి అర్పించటానికి ఎక్కడి నుంచి తెచ్చాడు? అవి దోపుడు సొమ్ములోంచి. ఎక్కడి నుంచి? దోపుడు సొమ్ములోంచి. దోపుడు సొమ్ములోంచి దేనికోసం తీసుకుని వచ్చాడంటే, దేవునికి ఇవ్వడానికి తీసుకొని వచ్చాడు. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. దేవునికి మనం అర్పించేవి ఎలా ఉంటాయంటే, మన కష్టంలోంచి మనం దేవునికి అర్పించాలి. ఒక దొంగ అంటే ప్రార్థన చేసుకుంటున్నాడు అంటే, ఏమని? అయ్యా నేను దొంగతనానికి వెళ్తున్నాను, ఒకవేళ నేను క్షేమంగా దొంగతనం చేసుకుని ఎవరికి దొరకకుండా, ఏ పోలీస్కి పట్టుబడకుండా, ఆ ఇంట్లో వాళ్ళకి దొరకకుండా బయటకు వచ్చేస్తే తెచ్చుకున్న సొమ్ములో దశంభాగం నీకు ఏమిస్తున్నాడు? దశంభాగం. ఎవరికి? ఇప్పుడు దేవునికి దశంభాగం ఇంపార్టెంటా, వాడు చేసే పని ఇంపార్టెంటా? దేవుడు దేన్ని ఇష్టపడ్డు? దోపుడు సొమ్ముని ఇష్టపడ్డు. అరే నువ్వు చేస్తుందే తప్పురా, మళ్ళీ దాంట్లో ఏమంటున్నాడు? సౌలు యుద్ధం చేసి అందరం చంపేసిరా అంటే అక్కడి నుంచి ఎద్దులు తీసుకొచ్చాడు,
మళ్ళీ కారణం ఏమంటున్నాడు? ఎవరికంటే ఇవి? దేవునికి బలి ఇవ్వడానికి. సమయంలో నీకు తెలీదా? సమయంలో అడుగుతాడు, నీకు తెలీదా? మంచి ఎద్దులు తీసుకొని వచ్చాను, దేవునికి ఎంత ఇష్టం, పెద్ద బలి ఇవ్వచ్చు మనం. ఎక్కడి నుంచి? ఏ సొమ్ములోంచి? దోపుడు సొమ్ములోంచి. దేవుడు నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? దేవుడు ఏం చేయమని చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? అంటే ఇక్కడ ఏం కనపడలేదు సౌల్లో అంటే వినయం కనపడలా. ఎవరి మీద? దేవుని మాట మీద. తల్లిదండ్రులు పిల్లల్ని ఏదో పని మీద పంపిస్తే వాడు ఏదో చేసుకుని వచ్చాడు అనుకోండి, ఏమంటాం మనం వాడిని? అరే అసలు బుద్ధి జ్ఞానం ఉందా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? అంటే వాడికి ఏం లేదు, తల్లిదండ్రుల మాట మీద పెద్దగా లెక్కేమీ లేదు, నా ఇష్టం నా రాజ్యం అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు కూడా అదే పని చేయటాన్ని బట్టి ఎవరికి కోపం వచ్చిందంటే దేవునికి కోపం వచ్చింది. సౌలు సమయోలు చెప్పిన మాటను, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి దేవుడు వద్దన్న పని చేశాడు. పైగా ఇంకెవరికి ఇస్తాం అంటున్నాడు, దాంట్లో దోపుడు సొమ్ములోంచి దేవునికి. కాబట్టి దేవునికి ఇచ్చేది ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి రావాలి అంటే మన కష్టార్జితంలోంచి రావాలి. అది రూపాయి అయినా చాలు, 100 పైసా అయినా చాలు, 10 రూపాయలైనా చాలు. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే మన దగ్గర నుంచి దోపుడు సొమ్మును ఆయన ఆశించడు. ఆయన మాటకు నువ్వు వినయదేత కలిగి ఉన్నావా లేదా అనేదే ఆశిస్తాడు. కాబట్టి ఇక్కడ సౌలుతో సమయోలు అంటున్నటువంటి మాట ఒకసారి చదువుకుందాం. మొదటి సమయోలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమయోలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సౌలు సమాధానం చెప్పాడు ఏమని? మంచి ఎద్దులు తీసుకొచ్చి ఎవరికోసమట? బలి ఇవ్వటానికి. సరే, అందుకు సమయోలు, ఆ మాటకి సమయోలు అంటూ ఉన్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఆయన సంతోషించిన. చదవండమ్మా, ఆలోచించము. ఈ మాట ప్రాముఖ్యం. బలులు అర్పించుట కంటే ఏం ప్రాముఖ్యం? ఆజ్ఞను గైకొనుటయే. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. కాబట్టి దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు, దేంట్లో సంతోషిస్తున్నాడంటే దేవుని మాట వినటంలో ఆయన సంతోషపడుతున్నాడు. ఆయన ఆజ్ఞలు అంగీకరించడంలో దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి వినయం ఎలా కనపడుతుంది దేవుని ఎదుట అంటే ఆయన యొక్క మాటను మనం వినేవారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు మనం గైకొనేవారిగా ఉండాలి. ప్రతిరోజు ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం. చాలామంది కనీసం 2 మెసేజ్లైనా వింటారు రోజు కదా, కనీసం 2, 3 వింటారు, కనీసం వింటారు. అయితే విన్నటువంటి వాక్యంలోంచి దేవుడు మనతో ఏం మాట్లాడాడు అనేది ఆ రోజు సాయంత్రం మనం రాసుకోవాలి. దాన్ని అనుసరించడానికి, దాన్ని ఆచరించడానికి నువ్వు అడుగులు ముందుకి వేయాలి. దాన్ని ఆజ్ఞలు గైకొనటం అంటే వింటం వదిలేయటం కాదు. బాగా చెప్పారు అయ్యగారు వాక్యం అని చెప్పి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మన పనులు మనయే, మన మాటలు మనయే, మన చూపులు మనయే, మన పనులు మనవే. దేనికోసం ఇక్కడ అంటే ఈ గంట ఉన్నంతసేపు 2 గంటల సేపు ఎలా ఉంటాం మనం? వినయంగా ఉంటాం. అంటే ఏంటంటే వాక్యం వింటున్నాం కానీ దాన్ని ఎక్కడికి వెళ్ళట్లేదు, అది హృదయంలోకి. దాన్ని గైకొంటారు, దాన్ని అంగీకరించట్లా, దాన్ని అనుసరించట్లా, దాన్ని తీసుకోవట్లా. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు ఇష్టపడేది ఏంటంటే మనం అర్పించే బలులు కాదు, ఆయన ఆజ్ఞలు గైకొనుటయే. మనం అర్పించే పొట్టేళ్ల కొవ్వు కాదు, ఆయన మాట వినటయే. అంటే వినయం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారం నడవటం వినయం. హల్లెలూయా. ఎలా అయితే మన అధికారులు ఎలా వినయం కలిగి ఉంటాం, వాళ్ళు చెప్పిన పనుల్లో చేస్తామో, వాళ్ళ ముందు నుంచుంటామో, అలాగే మనం నిలబడటం, మనం నడవటం, మనం చేయటం అన్నీ ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను సువార్తలో ఒక మాట అంటూ ఉన్నారు, అయ్యా మేము ప్రేమించట్లేదా అంటే 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటారు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పటానికి మనకున్నటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే, ఎలా మనం ప్రూవ్ చేయగలమంటే ఆయన మాటలు వింటే నువ్వు ఆయన్ను ప్రేమిస్తున్నట్టు, ఆయన్ను అనుసరిస్తున్నట్టు, ఆయన యందు వినయం కలిగి ఉన్నట్లు. కాబట్టి క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు, కానీ దేవుణ్ణి అనుసరించిన వాడే నిజమైన క్రైస్తవుడు.
విశ్వాసులం అని చెప్పి అనుకుంటే సరిపోదు, కానీ ఎవరి మీద విశ్వాసం ఉండాలి? దేవుని. అది కనపడాలి. ఆ విశ్వాసం ఏమవ్వాలి? కనపడాలి. వాళ్ళే విశ్వాసులు. క్రీస్తు శిష్యులం అని చెప్పి చెప్పుకోవడం కాదు, కానీ నిజంగా క్రీస్తుని పోలి మీరు నడుస్తూ ఉన్నారా లేదా? నడిచినప్పుడే మీరు క్రీస్తు శిష్యులు కదా. పలు సందర్భాల్లో ఈ యొక్క వాక్యం మనకి బైబిల్లో కనపడుతుంది, ఈ మాటలు కనపడుతూ ఉంటాయి. దేవుణ్ణి పోలి నడిచేవారిగా, యేసుక్రీస్తుని పోలి నడిచేవారిగా మనం ఉన్నప్పుడే క్రైస్తవులం అవుతాం, కానీ ఉట్టి మాటలు చెప్తే మనం క్రైస్తవులం అవలేం. యేసుక్రీస్తుని నేను ప్రేమిస్తున్నాను, ఎంతగా ప్రేమిస్తున్నాను, ఇంతగా పిల్లల్ని అడగని ఎంత చెబుతారు? ఎలా ఇంతగా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి అంటారు. వాళ్ళు కూడా చెబుతారు దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? ఆయన ఆజ్ఞలు గైకుంటారు. తల్లి కొడుకు నడుస్తూ ఉన్నప్పుడు అంటే సహజంగా ఇంకేమాట, తల్లి కొడుకు నడిచేటప్పుడు అంటది, వాడు ఏదో కబుర్లు చెబుతూ ఉంటాడు తల్లికి, అట్లా ఇట్లా అని చెప్పి అంటది, అరే నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి అడుగుతారు. తల్లి అడుగుతుంది కొడుకుని. సహజంగా ఇది చాలా సందర్భాల్లో నేను విన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొడుకు ఎవరితో ఎఫెక్ట్ అయి ఉంటాడు? ఎక్కువగా తల్లితో. కాబట్టి తల్లితో ఎప్పుడు కొడుకు చెప్పే మాట అంటే పదే పదే, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఎలా? తల్లిని. నేను అన్నాను మమ్మని నాకు చాలా ఇష్టం అని చెప్పి. అయితే అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అమ్మ మాట వినాలి. అప్పుడే అమ్మ అంటే నిజంగా ఇష్టం ఉన్నట్టు. లేదంటే వాడు ఊరిని పైపైన చెబుతున్నాడు, లోపల వాడు చేసే పని వాడు చేసుకెళ్ళిపోతున్నాడు, ఇష్టం లేదు. దేవుడు స్వయంగా అంటున్నమాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నువ్వు అనేదానికంటే కూడా ఏం చేయమంటుంది వాక్యము? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అన్నదానికి ఒకే ఒక సూచన ఏంటంటే, నేను చెప్పే మాటలన్నీ మీరు వింటూ ఉన్నారు. ఒక తల్లి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుతో అందంట, యేసయ్యా నిన్ను కన్నటువంటి ఆ గర్భము అంటే మరియ నిన్ను మోసింది కదా 9 నెలలు, ఆమె ధన్యురాలయ్యా అందంట. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభు. ఒక ఆమె ఎవరో వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుతో, బైబిల్లో ఉన్న మాటలేండి, ఆలోచన చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభుతో అంటా ఉందంట, అయ్యా నిన్ను కన్నటువంటి లేదా నిన్ను మోసినటువంటి ఆ గర్భము ధన్యురాలయ్యా, మరియ ధన్యురాలంటే ప్రభు అంటారు అప్పుడు ఆమెతో. అవును, కానీ దేవుని యొక్క వాక్యం విని దానిని గైకొనేవారు, దాన్ని ఆచరించేవారు మరి ధన్యులు అంటారు. ఏంటంట? మరి ధన్యులు అంటే నన్ను కన్నటువంటి నా తల్లి మరియ, నన్ను మోసినటువంటి ఆ గర్భము ఆ తల్లి ధన్యురాలే. దానికంటే పెద్ద ఆశీర్వాదం, పెద్ద ధన్యత ఏమిటి అంటే, ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో, హల్లెలూయా, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారముగా నడుస్తారో, ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయంలోకి తీసుకుంటారో వాళ్ళని బైబిల్ అంటుంది వీరు మరిధన్యులు. ప్రభు అంటున్నారు వాళ్ళు మరిధన్యులు. కాబట్టి ధన్యత మనకి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు మనం క్రైస్తవులం, ఎప్పుడు మనం విశ్వాసులం అంటే దేవుని యొక్క మాట విన్నప్పుడు ఆయన యందు మనం ఏం చూపించాలి? వినయము కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి జెఫన్యా గ్రంథంలోని రెండవ మాట ఏం నేర్చుకున్నాం మనం? మొదటిగా యెహోవాను వెదకండి, వెదికేవారిగా ఉండాలి. వెతికిన వారు అలాగే కూర్చుండిపోతారు ఆయన ముందు? లేదు. మీరు వెదకి వినయము గలవారై ఏముండాలి? 2 లక్షణం ఏముండాలి మనకి? వినయము గలవారై. ఆయన మాటలు మనం తీసుకోవాలి. దేవుని మాట ఉత్తమమైనది, ఆయన ఆజ్ఞను గైకొనటం, ఆయన ప్రేమిస్తూ ఉన్నట్లు. కాబట్టి అది మరి ధన్యత అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని, 3వ విషయం ఏముంటుంది? గలవారై నీతిని అనుసరించిన ఎడల. దేన్ని అనుసరించాలి మళ్ళీ? ఇందాక మనం చెప్పుకుంది అదే. దేవుని యొక్క వాక్యం విని ఏం చేయాలి? ఆ వాక్యానుసారంగా నడవాలి. కాబట్టి నీతిని అనుసరించిన ఎడల దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడిచిన ఎడల, దేవుని యొక్క వాక్యంతో మనం బంధము ఉన్న ఎడల, దేవుని యొక్క వాక్యమే మా జీవితం అనుకున్న ఎడల, దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకునే ఎడల, అప్పుడేమవుతుందంటే ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. కొండ మీద ప్రసంగంలో ప్రభులు వారు ఒక విషయాన్ని బోధిస్తూ వచ్చారు. సుదీర్ఘమైన ప్రసంగం మనకు కనపడుతుంది. 5వ అధ్యాయం నుంచి 5, 6, 7 అధ్యాయాలు. యేసు వార్త వెరీ గుడ్, మత్తయి సువార్త. అయితే 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటూ ఉన్నారు. చాలామంది వాళ్ళకి ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా బ్రతుకుదామా,
రేపు ఏమవుతుంది, రేపు ఎలా ఉండాలి మేము, రేపు మా పరిస్థితి ఏంటి, ఇలా చాలా దిగుళ్ళు ఉంటాయి. కాకపోతే ఈ పదం, ఈ మాటలు కొండ మీద ప్రసంగంలోని మాటలు, ఇప్పుడు మనం చదువుకోబోయే మాట మనకు సమయంలో కొద్దిగా ముగిచ్చేస్తున్నాం. గొప్ప ప్రసంగం ఇది. మానవుడు దేన్ని వెతుకుతాడు, మానవుడు దేనికోసం ఆశపడతాడు, మానవుడి యొక్క విచారణ ఏంటి, అసలు వీడి ఉద్దేశం ఏంటి అనే విషయాలు గ్రహించి ప్రభు పలికిన మాట, ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తాను. అయితే వాళ్ళకున్న చింత ఏంటంటే, రేపు మా పరిస్థితి ఏమిటి, ఎప్పుడు పరిస్థితి, రేపు మా పరిస్థితి ఏమిటి, మేము ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా జీవించాలి అనేది చింత. ఏమంటాం దాన్ని, చింత. ఇంతకుముందు ఎప్పుడో మనం బైబిల్ స్టడీలో అనుకుంటాం, చదివినట్టున్నాం. ఏదైనా విషయం గురించి మనం జాగ్రత్త ఉండాలి, కానీ ఆ విషయం గురించి ఏముండకూడదు, చింత ఉండకూడదు. చింత ఉండకూడదు. ఏముండాలి, జాగ్రత్త ఉండాలి. చాలామంది, కొంతమంది అంటారు దేవుడే చూసుకుంటూ నడుస్తూ ఉంటారు. అది కూడా ప్రమాదమే. ఏ విషయమైనా, మీ భవిష్యత్తు విషయం కానీ, మీ పిల్లల చదువు విషయం, వివాహ విషయం, మీ ఏది ప్రణాళిక చేసినా కానీ దాంట్లో ఏముండాలంటే జాగ్రత్త ఉండాలి. ఏముండాలి, జాగ్రత్త. దేవుని వాక్యానుసారంగా మీరు అడుగులు ముందుకు వెళ్ళి జాగ్రత్త ఉండాలి. ఒక్కసారి ఆ జాగ్రత్త తీసుకున్న తర్వాత దాని గురించి ఇంకెక్కువగా మీరు చింతించకూడదు. చింత ఎక్కడ తీసుకువెళ్తుందంటే మిమ్మల్ని అనారోగ్యానికి తీసుకొని వెళ్తుంది. పలు విషయాల్లో మనకి ఎక్కువ చింత ఉంటుంది. రాత్రులు నిద్రపోరు కదా, రాత్రులు నిద్రపట్టదు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. పోనీ నిద్రపోకుండా తెల్లవారులు మీరు ఆలోచించడం వల్ల పొద్దున్న ఏమైనా జరిగిపోయిందా, జరిగింది ఏమన్నా, జరగదు. జరగకపోగా మీరు ఆఫీస్కి వెళ్ళలేరు, డ్యూటీకి వెళ్ళలేరు, పనికి వెళ్ళలేరు. ఆ రోజంతా నీరసంగా ఉంటుంది, మధ్యలో నిద్ర వస్తూ ఉంటుంది మధ్యాహ్నం పూట. ఇప్పుడు ఏమైంది, దాని గురించి జాగ్రత్త పడటం ముఖ్యమా, దాని గురించి విచారిస్తూ నిద్రపోకుండా ఉండటం ముఖ్యమా అంటే జాగ్రత్త ముఖ్యం. ప్రభు చెప్పే మాట అదే. మీరు భవిష్యత్తు గురించో లేదంటే వేరే మీ ఎట్లా తినాలి, ఎలా బ్రతకని ఆలోచించొద్దు. దాని గురించి చింతింపకుడి అంటుంది సువార్తలో. ఏమంది, చింతింపకుడి. కాబట్టి మొదటగా ఏం చేయమంటుంది, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పిన సందర్భం నాకు తెలుసు. ఇక్కడ ఈ సువార్తలో ఈ సందర్భంలో ప్రభు అంటూ ఉన్నారు కదా, 6వ అధ్యాయం అమ్మా, ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణం కూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహము కూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ. సరే నాన్న, సరే 33వ వచనంలోకి వెళ్దాం. 32 నుంచి 32 నుంచి ఇవన్నీ తెలియను. ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసట, పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఏం చేయమంటున్నారు, మొదటిగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి వాక్యం అనేది ఏంటంటే, మొదటిగా ఏం చేయాలట, నీతిని వెతకాలి. దేన్ని వెతకాలి, నీతిని వెతకాలి. నీతిని గనక మీరు వెతికినట్లయితే, నీతిగా మీరు నడుచుకున్నట్లయితే, నీతిగా మీరు సంపాదించుకున్నట్లయితే దేవుడు అన్నీ కూడా మీకు అనుగ్రహిస్తారు. పరలోకపు తండ్రి అన్నీ మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి మనం దేనికోసం ఆశ కలిగి ఉండకూడదు అంటే, ఈ సందర్భంగా ధనాపేక్ష చాలా మోసకరమైనది అని చెప్పి పౌలు తిమోతితో మాట్లాడుతూ కూడా అంటాడు ఒక సందర్భంలో. ఏది మోసకరమైంది, పాపమైంది, శాపకరమైంది అంటే ధనాపేక్ష. మత్తయి సువార్తలో ప్రభు అంటున్న మాట ఏంటంటే, మొదటగా మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు, ఆయన నీతిని రాజ్యమును మీరు వెతకడి, అప్పుడు ఏమని గ్రహించబడతాయి మీకు, అన్నీ అవన్నీ ఏవన్నీ పైన చెప్పబడినాయే అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మొదటగా ఎలా ఉండాలి, మనం నీతిగా ఉంటూ నేర్చుకోవాలి. కాబట్టి జెఫన్యా గ్రంథంలో కూడా వాక్యం ఉంటుంది కదా, మీరు నీతిని అనుసరించిన ఎడల, నీతిగా బ్రతికిన ఎడల, నీతిగా సంపాదించుకున్న ఎడల, నీతిగా కష్టపడిన ఎడల, నీతిగా మీ జీవితాలు కట్టుకున్నప్పుడు, నీతిగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు మీ బిడ్డలు దీవించబడతారు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన బ్రతుకులు దీవెనకరంగా ఉంటుంది. మనకి ఏ విషయంలో కూడా కొదవ ఉండదు. చాలాసార్లు మనం అనుకుంటాం మాకేదో కావాలి, ఏదో కావాలని చెప్పి ధనాపేక్ష కలిగి ఉంటాం. కానీ టక్మన్న 10 కోట్లు ఎవరిని ఇచ్చాడంటే మనకి ఏం చేయాలో మీకు అర్థం కాదు. మీకు తెలుసా విషయం?
సరదాగా ఉండొచ్చు మీకు. ఎవడన్నా గబాలను ఒక 50 కోట్లు మన అకౌంట్లో వేస్తే మీకు ఏం చేయాలో మీకు అర్థం కాదు. హ్యాండిల్ చేయలేం మనం దాన్ని. ఎందుకంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఒకతను కేరళలో అనుకుంటా, ఒకతను లాటరీ వచ్చింది, కోట్లు వచ్చింది, సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఏం జరిగింది? డబ్బులు వస్తే సూసైడ్ చేసుకోవడం ఏంటి అంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో వాడికి తెలియదు. ఈ ధనాపేక్ష ఏం చేస్తుంది? సమస్త కీడుకు అది మూలము. కాబట్టి దేవుడు మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తారు. అవన్నీ మీకు అనుగ్రహింపబడి అంటే అర్థం ఏంటంటే మీకు ఏది అవసరం అవన్నీ దేవుడు ఇచ్చేస్తాడండి మీకు. దానికంటే పెద్దగా మనం ఆశపడాల్సింది కోరుకోవాల్సింది ఏమీ కూడా ఉండదు. కానీ మొదటగా మనల్ని ఏం చేయమంటుంది వాక్యం అంటే ఆయన నీతిని రాజ్యమును వెదకండి. నీతిగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలు దీవించబడతారు. చిన్న ఉద్యోగస్తులే వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న ఉద్యోగమే, ఊహించలేము మనం అసలు. అలాంటి చదువులు చదువుకున్నారు పిల్లలు. ఎట్లా చదివించారో ఏమో తెలియదు, ఎలా పెరిగారు పిల్లలు ఏమో తెలియదు. కానీ ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలు ఉన్నారు. ఎప్పుడు అంటే నువ్వు నీతిగా సంపాదించినప్పుడు. హల్లెలూయా. మనం నీతిగా ఉన్నప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, మన బిడ్డలు ఆశీర్వదించబడతాయి. తిమోతికి రాసిన పత్రికలో పౌలు కూడా ఒక మాట అంటాడు, ముఖ్యంగా ధనాపేక్ష గురించి వచ్చింది కాబట్టి ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడు ఎవరిని అంటున్నాడు ఈ మాట? ఎవరిని సంబోధిస్తున్నాడు దైవజనుడు అని? ఎవరికి రాసిన పత్రిక ఇది? తిమోతికి రాసిన పత్రిక. తిమోతిని పౌలు ఏమంటున్నాడు? అసలు అట్లా ఎవరైనా అంటారు అట్లా? తిమోతి ఎవరు? ఈయనకి శిష్యుడు. కానీ ఒక శిష్యుని ఎలా సంబోధిస్తున్నాడు చూడండి గురువు గారు. అద్భుతంగా ఉంటుంది సంబోధన కదా. ఏమంటున్నాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇంటికి వెళ్తా చదువుకునే సమయం లేదు. పై వచనాల్లో పౌలు దేని గురించి చెప్తున్నాడు తిమోతికి అంటే ధనాపేక్ష గురించి హెచ్చరిస్తున్నాడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము, అది నిన్ను పక్కదారి పట్టిస్తుంది, అది నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది, అది లేనిపోని ఇక్కట్లలో నిన్ను పడేస్తుంది. కాబట్టి దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ధనాపేక్షను విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ప్రయాసపడుము. ఎన్ని విషయాలు చెప్పాడు? 7 విషయాలు చెప్పాడు. 7 విషయాల కోసం ఏమన్నాడు? ప్రయాసపడాలంట. అవి వాటంతటా అవి వచ్చేసేవు. నీతిగా జీవించడం అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నీతిగా బ్రతకటం, నీతిగా మాట్లాడటం, నీతిగా జీవించడం అనేది ప్రయాసపడాలి. దానికి శిక్షణ అవసరం. దాన్ని మనం సాధకం చేయాలి. ఏం చేయాలి? సాధకం అంటే ప్రతిరోజు దాన్ని అనుసరించాలి. అప్పుడే మనకు అలవడతాయి. కాబట్టి 7 విషయాలు తిమోతితో పౌలు మాట్లాడుతూ దైవజనుడు అని చెప్తూ వీటిని నువ్వు ఏం చేయమంటున్నాడు? వాటి కొరకు నువ్వు ఏం చేయమంటున్నాడు? సంపాదించుకుంటూ ఏం చేయాలట? ప్రయాసపడుము. కష్టపడాలయ్యా, వాటిని తొందరగా రావు. కాబట్టి నీతి అనేది కూడా ఇక్కడ ఒక సేవకుడు మరొక సేవకుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతికినంత కాలం నీతిగా బ్రతకాలి. ఏ రూపాయి కోసం నువ్వు ఆశపడకూడదు. ఏ ధనాపేక్ష కోరిక నీలోకి రాకూడదు. ధనం చూసిన వెంటనే నీ మనసు ధనం మీదకి మరలకూడదు. ఎవరెవరితో చెప్తున్నారు? పౌలు మరొక దైవ సేవకుడితో అంటూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి? ప్రేమను నేర్చుకో, ఓర్పుని నేర్చుకో, సాత్వికాన్ని నేర్చుకో, నీతిని నేర్చుకో, భక్తిని నేర్చుకో, విశ్వాసమును నేర్చుకో. వాటి కోసం నువ్వేమంటున్నాడు? ప్రయాసపడు. ఆ నీతిగా నడిచినప్పుడు దీవెనకరం. అది ఎవరో ఒకరికి కాదు, సంఘంలో పరిచర్య చేసే సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ, మీ అనుదినం మీ జీవితంలో మీరు వెళ్తున్న మార్గాల్లో కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఏం కలిగి జీవించాలంటే నీతిని కలిగి జీవించాలి. అది నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే నీతిమంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మీరు ఒక మాట నన్ను అడగొచ్చు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు రక్తం మమ్మల్ని ఏం చేసింది? నీతిమంతులుగా తీర్చింది కదా. మన యొక్క ప్రతి పాపంను కొట్టివేసి ఎలా చేసింది? నీతిమంతులుగా చేసింది కదా. నీతిమంతులు అయిపోయాం కదా, ఇంకా మా ఇష్టం మాది అనుకుంటున్నారా? లేదు. దేవుడి యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చింది. మన గత పాపములను కొట్టివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి మనం ఇప్పుడు ఏ మార్గంలో నడవాలి? ఆ నీతి మార్గంలో మనం నడవాలని ఎవరు ఆశపడుతున్నారు? దేవుడు ఆశపడుతున్నారు. హల్లెలూయా. 3 విషయాలు జెఫన్యా కోరుకుంటూ ఉన్నాడు. ఒకటి మీరు యెహోవాను వెతుకుడి. రెండోది వినయం గలవారే ఉండుడి.
మూడోది నీతిని అనుసరించి ఉండండి. అప్పుడు మీరేమవుతారంటే ఉగ్రత దినమందు మీరు దాచబడతారు. దేవుని యొక్క రాకడలో మనం రక్షించబడతాం. దేవుని యొక్క రాకడలో మనం రక్షించబడతాం. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది మనం ఇచ్చే బలులు కాదు, అర్పణలు కాదు. మనం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే ఆయన వెతికేవారిగా ఉండాలి, వినయం కలిగిన వారిగా ఉండాలి, ముఖ్యంగా నీతిమంతులుగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం పాడుకున్నాం కదా, మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ పాట. దానిలో సారాంశం తీసుకొని రాబడింది. ఏమని? నీవు చేసిన ఉపకారం నేనేమి చెల్లింతును. దేవుడు ఏం కోరుకు మన దగ్గర నుంచి బలులు కోరుకుంటున్నాడా? లేదు. నీతి కలిగిన, నిజాయితీ కలిగిన జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో ఎక్కడి నుంచి తప్పింపబడతామంటే ఉగ్రత దినము నుండి తప్పింపబడతాం. కాబట్టి ఈరోజు వాక్యం విన్నటువంటి బిడ్డలారా, ఉగ్రత దినాన్ని నుంచి మనం తప్పించుకోవాలంటే 3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుణ్ణి వెతకండి, వినయంగా జీవించండి, దేవుని ఎదుట నీతిగా మీ బ్రతుకులు కట్టుకోండి. అప్పుడు ఎక్కడి నుంచి తప్పించబడతాం? ఉగ్రత నుండి తప్పించబడతాం. అందరం కూడా లేచి నిలబడినట్లయితే 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఓ గ్లోరీ జీసస్, హల్లెలూయా, స్తోత్రం రాజా. అవును యేసయ్యా, మేమిచ్చే బలులు నువ్వు కోరట్లేదు తండ్రి. వేలాది నదులంతా విస్తారమైన తైలము నువ్వు కోరటం లేదు యేసయ్యా. మేమిచ్చే వేలాది గొర్రెలు, మేకలు, పొట్టేలు నువ్వు కోరటం లేదు తండ్రి. నీ వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుడు వాటి ద్వారా సంతోషపడతాడా? దేవుడు వాటిలో ఆనందించేవాడే ఉన్నాడా అంటే లేదనే వాక్యం చెప్తుంది. ఎవరైతే ఆయన్ని పూర్ణ హృదయంతో వెతుకుతారో, ఎవరైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వారి యందు సంతోషించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. యేసయ్య, మీరు మాతో మాట్లాడిన కొద్ది మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. కుడి ఎడమగా తిరిగిపోతూ తండ్రి మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామేమో. మరొకసారి తండ్రి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ, నీ గాయపడిన హస్తము తండ్రి మా మీద ఉంచండి. రక్తంతో మమ్మల్ని కడగండి యేసయ్య. నీతిమంతులుగా తండ్రి తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ మా ప్రతి పాపమును కొట్టివేసి తండ్రి పరిపూర్ణంగా నీ మార్గంలో నడిచే శక్తిని మీరు మాకు దయచేయండి. నిన్ను వెతికే హృదయాలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా ఎంతమంది బిడ్డలు తండ్రి పడిపోయే స్థితిలో ఉన్నారు, ఎంతమంది బిడ్డలు తండ్రి తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రతి బిడ్డను మీరు తాకమని ప్రార్థిస్తూ నీ ఆత్మతో బిడ్డలను నింపండి యేసయ్య. స్తోత్రం ప్రభువా. నీ ఆత్మ కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ, మారు మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రం. పశ్చాత్తాప మనసును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిపూర్ణంగా నీ వైపు తిరగలిగే శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణమైన తండ్రి హృదయాన్ని బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను బలహీనపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క సాతాను, బిడ్డలను తప్పుదారి పట్టిస్తున్న ప్రతి ఒక్క బంధకాన్ని తండ్రి యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. స్తోత్రం. బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తూ నీ వైపు చూస్తూ నడిచే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్క కుమారుని, ప్రతి ఒక్క కుమార్తెను నిలబెట్టమని వేడుకొంచున్నాము రాజా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. స్తోత్రం. నీ వాక్యంలో జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయము. వాక్యానుసారంగా జీవించే జీవితాలు మా అందరికీ మీరు దయచేయము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.